హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కన్నీ ఖుషి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక పన్నీర్ ముక్కలను అందులో వేసుకొని కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే బౌల్లో 2 మీడియం సైజు టమాటాలని, 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 10 జీడిపప్పులను వేసుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న టమాటాలని పేస్ట్ లెక్క చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొన్ని ధనియాలు, 4-5 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్కను, చిన్న ముక్క అల్లం ముక్క, వెల్లుల్లిని కూడా తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చిని జీలకర్ర చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని అందులో వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ నుంచి మసాలా అనేది బాగా సపరేట్ అయిన తర్వాత అందులో కొంచెం కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు పొడిని కొంచెం వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం ఉడుకుతున్న టైంలో మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. అందులోనే మనం కొంచెం బటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి, కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.